నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఇది అయిపోయింది. బుల్లెట్ బండి ఒక బెస్ట్ సాంగ్ అంటే దాన్ని మించిన బెస్ట్ సాంగ్ నువ్వే బ్రేక్ చేసేస్తున్నావు. అసలు ఈ థాట్ ఎలా మొదలైంది లక్ష్మణ్? అంటే ట్యూన్తో పాటు రాస్తున్నప్పుడే ఒక బీట్ వినబడుతుంది మైండ్లో. యూనిక్ థాట్ లక్ష్మణ్, ఇది బ్యూటిఫుల్ థాట్. ఇంత కష్టం ఉంది కాబట్టి ఆ సాంగ్ ఇంతమందికి రీచ్ అయింది. నేను పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్కి నేను అదే ఆలోచిస్తాను. అందుకని నేను 100లో పాటలు చేయలేకపోయినా. మ్యూజిక్ అనేది జన జీవితాల్లో, చెట్లల్లో, పుట్లల్లో, ప్రకృతిలో ఇమిడి ఉంది. అది నాతో మాట్లాడలేనే అని కావాల్సిన పేరు వచ్చేసింది. నువ్వు కోరుకుంది నీ అనుకున్న 20 మంది కోసం. స్ట్రగుల్ దగ్గర రావద్దని చేసే యుద్ధంలోనే ఉంది. అది స్ట్రగుల్ రాలేదు ఇక మనకన్నా కంఫర్ట్ లో లేదు. అది అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా పెళ్లిలో భాగమైంది కనుక ఆడుతానే ఉంది. అది యూట్యూబ్ లో ఫోక్ ఇండస్ట్రీ నుంచి హైయెస్ట్ నెంబర్. అది నేను ఏ పాట అయినా సరే 22 days అవతల రాసినట్టు అది హిట్ అన్న. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట పడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే.